ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకరయా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎంత ఆశాజనకమైన శుభవార్తో కదా. ఇది ఏదో ఆసక్తిపరుడైన ఒక వ్యక్తి యొక్క కల కాదు. ఎప్పుడూ అబద్ధము కాని దేవుని వాక్యం. ఆ రోజు దేవుణ్ణి ఎరగని వారంటూ ఎవరు ఉండరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జాతికి చెందిన, ప్రతి తెగకు చెందిన ప్రజలు కృపాసహితమైన ఆయన కదలికలను గుర్తిస్తారు. ఈరోజైతే పరిస్థితి తారుమారుగా ఉంది. ఆ దేవుని ఎదుట ఎవరు తల వంచుతున్నారు? ఆయన మీద ఎంతగానో తిరగబడుతున్నారు ఈ ప్రజలు. ఈ ప్రపంచంలో ప్రభువులు అని పిలిపించుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. తామే దేవుళ్ళుగా పిలిపించుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారిలో కూడా ఆయన గురించి, ఆయన సువార్తను గురించి ఎన్నో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఈ భూమి మీద ఒకే ఒక్క రాజు ఉంటాడు. ఆ జీవము గల దేవునికి యెహోవా అని ఒకే పేరు ఉంటుంది. ఆ కార్యము త్వరగా జరుగుతుంది. ప్రతి క్రైస్తవుడు ప్రార్థిస్తున్నాడు, ఆయన రాజ్యము వచ్చునుగా. కానీ ఇది ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ చర్చించడం లేదు. ఆయన ఎప్పుడు వస్తాడనే విషయం దగ్గర మనం నిలిచిపోతే మనం ప్రస్తుతం అనుభవిస్తున్న గొప్ప ఆదరణ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్ముడు ఎంత ఖచ్చితంగా ప్రవచనాలు పలికించారో అంతే ఖచ్చితంగా ఈ భూమి మీద దేవుని మహిమ నిండబోతుంది. ప్రభువారి వృధాగా సిలువలో మరణించలేదు. దేవుని ఆత్మ చేస్తున్న పని వ్యర్థంగా పోదు. పరలోకపు తండ్రి ఉద్దేశించిన నిత్యమైన ఉద్దేశాలు నిరర్ధకం కానేరవు. సాతాను విజృంభిస్తున్న ఈ భూమి మీద యేసు రారాజుగా కిరీటం ధరిస్తారు. సర్వశక్తుడైన దేవుడు ప్రభువుల ప్రభువుగా రాజ్యం చేస్తారు. ఈ నిరీక్షణతో మనం దైనందిన కార్యాల్లోకి వెళ్దాం. విశ్వాసముతో మన ఆత్మీయ పోరాటం కొనసాగిద్దాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు.
నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం సర్వలోకానికి మీరు దేవుడుగా ఈ భూమి మీదకి రాబోయే రోజును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆ రాజ్యములోకి రాజుగా నువ్వు వస్తుండగా ప్రతివారు ఆ రాజ్యానికి వారసులయ్యే బాధ్యత మీరు దయచేయమని, అది మీ చిత్తమై ఉండగా మీ కార్యాన్ని మీరు జరిగించమని మీ పాదాల యొద్ద బ్రతిమలాడుకుంటూ, మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన ఈవులకు దీవెనలకు మీ పిల్లలు పాత్రలొకటకు సహాయం చేయమని, మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలిమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతిమని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.